కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ వ్యవహారం మరొక ముందే రీసెంట్ గా మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జైలు పాలయ్యాడు. ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ మరెవరో కాదు, టీ రియాలిటీ షోకి చెందిన కొరియోగ్రాఫర్ కన్హా మహంతి. ఈ యంగ్ కొరియోగ్రాఫర్ ఇటీవల ప్రియాంక రెడ్డి అనే ఆర్కిటెక్ట్ ఇచ్చిన డ్రగ్ పార్టీకి అటెండ్ అయి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిజానికి మాదాపూర్ లోని ఓయో హోటల్లో ఈ ప్రియాంక రెడ్డి అనే మహిళ డ్రగ్స్ పార్టీ ఇస్తుందని తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్ పై రైడ్ చేసి వారి దగ్గర నుండి MMDA డ్రగ్ ని స్వాధీనం చేసుకుని ఆ పార్టీకి హాజరైన వారందరినీ అరెస్ట్ చేశారు. అలా కన్హా మహంతి కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఇరుక్కోవటం జరిగింది. ఇక ఈ కన్హా మహంతి గురించి చెప్పాలంటే ఈ యంగ్ కొరియోగ్రాఫర్ తన 13 ఏళ్ల వయసులోనే చదువుకి గుడ్ బై చెప్పేసి టీ రియాలిటీ షోలో అసిస్టెంట్ గా వర్క్ చేయటం స్టార్ట్ చేశాడు. తర్వాత రోజుల్లో డాన్స్ లో మెలకువలన్నీ తెలుసుకుని D10 లో కంటెస్టెంట్ గా కూడా పర్ఫార్మ్ చేశాడు. అనంతరం డి జోడీకి కూడా సెలెక్ట్ అయి తన సాంగ్ కి కొరియోగ్రఫీ చేసుకునే రేంజ్ కి వెళ్లాడు. ఇక ఈ డి జోడీలో తనతో పేర్ గా డాన్స్ చేసేందుకు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కేశవినే పేర్ గా ఎంచుకున్నాడు. ఇలా వీరిద్దరూ కలిసి అనేక సాంగ్స్ కి డి స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశారు. నిజానికి ఈ డి షోలో ఓ సాధారణ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసే సాంగ్స్ కు ఈ కన్హా మహంతి కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కి మధ్య చాలా తేడా ఉంటుంది. దానికి కారణం కన్హా మహంతికి పాత పాటల మీద అలాగే వాటి సాహిత్యాల మీద ఉన్న అవగాహన అని తనే స్వయంగా చాలా సార్లు చెప్పాడు. ఇక ఈ యంగ్ కొరియోగ్రాఫర్ కు కేవలం డాన్స్ కంపోజ్ చేయడమే కాకుండా పాటలు రాయడం కూడా బాగా వచ్చు. అందుకే కన్హా మహంతి ర్యాప్ సింగర్ గా కూడా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా ఎన్నో రకాల టాలెంట్స్ ఉన్న ఈ వ్యక్తి ఇలా డ్రగ్స్ పార్టీకి వెళ్లి అరెస్ట్ కావడాన్ని డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.